ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు డెంటల్ డాక్టర్, మోటివేషనల్ స్పీకర్, ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ స్నేహ వేమూరి ఉన్నారు. మనం జనరల్గా డైలీ బ్రేక్ఫాస్ట్ అనగానే ఏం గుర్తొస్తుంది? ఇడ్లీ, దోశ, పూరి ఇవన్నీ తినాలనుకుంటాం. కానీ మనకి హెల్తీగా ఉండడం కోసం ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. జిమ్కి వెళ్ళే వాళ్ళు మాత్రమే ప్రోటీన్ షేక్ తాగుతారు అని అనుకుంటూ ఉంటారు. కానీ కాదండి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, మజిల్ గెయిన్ కావాలనుకునే వాళ్ళు, ఫిట్నెస్ కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రోటీన్ షేక్ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్తీగా ఉండడం కోసం. సో ప్రోటీన్ షేక్ అనేది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో 5 మినిట్స్లో మనం ప్రోటీన్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనకి స్నేహ గారు చేసి చూపిస్తారు. సో చూద్దాం ఇంగ్రీడియంట్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. హలో అండి. హలో అండి. సో ప్రోటీన్ షేక్ అనేది తీసుకోవడానికి మనకు ఉండే బెనిఫిట్స్ ఏంటి, సో ఇంగ్రీడియంట్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి అనేది మా వ్యూస్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్, సో మనకి బాడీకి డైలీ 40 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అవసరం మినిమం. ఓకే, సో ఈ ప్రోటీన్ షేక్ వల్ల మీకు 10 గ్రామ్స్ టు 11 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అండ్ మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఈ ఒక్క ప్రోటీన్ షేక్ తాగితే చాలా వరకు మీ బాడీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఇది చూసుకుంటుంది. అండ్ ఏంటంటే మీరు మామూలు బ్రేక్ఫాస్ట్ చేయకుండా, అంటే ఇడ్లీ, పూరి, దోశ ఇవి తినకుండా, దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కదా, అవి కాకుండా మీరు కనుక ఇలాంటి ప్రోటీన్ షేక్ ఒక గ్లాస్ తాగితే మీకు ప్రోటీన్, ఫైబర్ అండ్ ఆల్సో ఏంటంటే మజిల్ కంటెంట్ వస్తుంది. అండ్ ఆల్సో ఏంటంటే మీకు ఫ్యాట్ గెయిన్, అంటే వెయిట్ గెయిన్ కూడా కాదు, ఎందుకంటే దీంట్లో మనకి ఫ్యాట్ ఉండదు, కంప్లీట్గా ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ కాబట్టి మీకు వెయిట్ లాస్లో కూడా ఈ ప్రోటీన్ షేక్ హెల్ప్ అవుతుంది. సో మనం ఇది ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్గా చెప్తాను. అండ్ మీకు ఏంటంటే ఇంట్లో మీ వంటింట్లో ఉండే ఐటమ్స్తోనే ఇది తయారు చేయవచ్చు. అండ్ చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేయవచ్చు. అండ్ మీరు ఈజీగా, మీకు టేస్టీగా కూడా ఉంటుంది. తాగేటప్పుడు చాలా మంచిగా కిడ్స్ కూడా తీసుకోవచ్చు అండ్ టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం డేట్స్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి. యా, సో దీన్ని చేయడం నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ చూపించండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. సో ఎంత క్వాంటిటీ కూడా నేను చెప్తాను. సో మనం ఇక్కడ 5 బాదాం సోక్ చేసుకున్నామండి. 5 బాదామే ఎందుకంటే 5 బాదామ్స్లో మీకు 0.9 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, అంటే 1 గ్రామ్ ఇంచుమించు. అండ్ 5 వాల్నట్స్ అండి, అంటే ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో నేను చెప్తాను. సో రోజుకి 5 బాదాం సోక్డ్, 5 వాల్నట్స్ సోక్డ్. సో ఈ సోక్డ్ వాల్నట్స్లో మీకు 1.25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, అంటే ఆల్మోస్ట్, సో ఇవి రెండు కలిపి మీకు 2 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుందన్నమాట. దాని తర్వాత మనము దీంతో పాటు మనం ఏం తీసుకుంటామంటే డేట్స్, నానబెట్టిన డేట్స్ చాలా చాలా హెల్దీ అండి. ఇవి ఫైబర్ అండ్ ఐరన్ రిచ్. ఓకే, మీకు కావాల్సిన ఫైబర్ కంటెంట్ అండ్ ఐరన్ దీంట్లో ఉంటుంది. సో చాలా మంచి బెనిఫిషియల్ కాంబినేషన్ ఇది. అండ్ ఇదేంటంటే ఇది నార్మల్ మిల్క్ కాదు, దిస్ ఇస్ సోయా మిల్క్. సో నార్మల్ మిల్క్కి సోయా మిల్క్కి డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ మిల్క్ డైరీ మిల్క్లో మీకు ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, బట్ ఈ సోయా మిల్క్లో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఒక గ్లాస్ ఆఫ్ ఈ సోయా మిల్క్లో మీకు 9 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, 8 to 9 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. సో ఇవన్నీ కలిపి మీకు మినిమం 11 to 12 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వచ్చేసినట్టే. సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి అండ్ వీగన్ వాళ్ళకి కూడా ఈ సోయా మిల్క్ చాలా ప్రోటీన్ షేక్ అనేది యూస్ఫుల్ అవుతుంది. వీగన్ వాళ్ళు కూడా ఈ ప్రోటీన్ షేక్ తాగొచ్చు. అండ్ ఎవరికైతే డైరీ ప్రోడక్ట్స్ పడవు, కొంతమందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది కదా, మిల్క్ ప్రోడక్ట్స్ పడవు, వాళ్ళు కూడా ఈ షేక్ మంచిగా చేసుకొని తాగొచ్చు. సో ఈ సోయా మిల్క్ మనం పర్టికులర్ గా వాడుతున్నామండి, మీరు కూడా సోయా మిల్క్ వాడితే బెటర్. ఓకే, సో ఇది నేను చేయడం. అండ్ ఇంకొకటి బనానా. సో 2 బనానాస్. బనానా అనేది చాలా చాలా ఫైబర్, ఐరన్, కాల్షియం అండ్ పొటాషియం ఇవన్నీ కూడా బనానాలో చాలా ఫుల్గా ఉంటాయి. ఓకే, కొందరు బనానా తింటే వెయిట్ గెయిన్ అవుతారని అంటూ ఉంటారు. సో దీని గురించి సో యాక్చువల్లీ బనానా తింటే వెయిట్ గెయిన్ అవుతారు అని చెప్తారు, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఫాల్స్ అండి. బనానా తినడం వల్ల వెయిట్ గెయిన్ ఏం అవ్వరు. యాక్చువల్లీ బనానా వల్ల ఫైబర్ అండ్ మీకు కాల్షియం సప్లిమెంట్ చాలా ఉంటుంది. యాక్చువల్లీ
ఏంటి మన వర్కౌట్ మీల్ లాగా బనానాని ఎక్కువ తీసుకుంటుంటారు జిమ్కి వెళ్ళే వాళ్ళు. జిమ్కి వెళ్ళేవాళ్ళు ప్రీ వర్కౌట్ మీల్ లాగా బనానా షేక్ ఎక్కువ తాగుతుంటారు. సో అదొక మిత్ అండి. బనానా మంచిగా తీసుకోండి, మార్నింగ్ తీసుకుంటే చాలా మంచిది. ఈవెన్ ఎవరికైనా కాన్స్టిపేషన్ ఉంటే కూడా బనానా చాలా బాగా హెల్ప్ చేస్తుంది మార్నింగ్ తీసుకోవడం వల్ల. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న అవన్నీ కూడా అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సో మనం ఈ ఇంగ్రీడియంట్స్ అంతా కూడా ఏంటంటే మిక్స్ చేసి మనం ప్రోటీన్ షేక్ చేయబోతున్నాము. అండ్ ఇవన్నీ కూడా చాలా చాలా హెల్దీ అండి. మీరు ఒక గ్లాస్ ఇది తాగారంటే మీకు అసలు డే అంతా మీరు న్యూట్రిషన్ తీసుకున్నా తీసుకోకపోయినా మీ బాడీకి అందుకు చాలా హెల్దీగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. అండ్ ఇవి కూడా ఇంగ్రీడియంట్స్ కూడా ఏదో చాలా కష్టపడి చాలా కలిపేలా కాదు. అండ్ అందరి ఇళ్లలో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. అంటే మనం ఏంటంటే మెయిన్ గా ఇక్కడ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది అనే దాన్ని బట్టి మనం చూపిస్తున్నాం వ్యూవర్స్ క్లియర్ గా. సో ఇప్పుడు మనం ఇది బ్లెండర్ లో తీసుకుందామండి. ఇప్పుడు మనకి బ్లెండర్, మీరు మిక్సీ జార్ అయినా తీసుకోవచ్చు. నేను ఇది ఏంటంటే స్మూదీ బ్లెండర్ దీంట్లో ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మనము ఈ సోక్డ్ ఆల్మండ్స్ కంపల్సరీ 5 ఆల్మండ్స్ ఇది తీసేయాలి. ఓకే, పొట్టు తీసి కంపల్సరీ పొట్టు తీయాలండి. ఓకే, పొట్టుతో పాటు తీసుకోకూడదు, ఎందుకంటే మొత్తం న్యూట్రిషన్ అంతా కూడా లోపల. వాల్నట్స్ డైరెక్ట్ గా వేసేసేయచ్చు. లేదు, వాల్నట్స్ కూడా పొట్టు తీయాలి. ఎనీ డ్రై ఫ్రూట్ సోక్డ్ వీ హ్యావ్ టు రిమూవ్ ఇట్స్ అవుటర్ లేయర్. ఓకే, ఇలా మనం పొట్టు తీసి. సో వాల్నట్స్ ఏంటంటే పొట్టు తీయడానికి చాలా మంది కష్టపడుతుంటారు. సో డైరెక్ట్ గా తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా పొట్టు తీసే తినాలా? ఒకవేళ సోక్డ్ కాకపోతే డైరెక్ట్ గా తినొచ్చండి. బాదం అయినా వాల్నట్ అయినా సోక్ చేసినప్పుడు మాత్రం పొట్టు తీయాలి. కొంచెమైనా అట్లీస్ట్ పైన పొట్టు తీయాలి, ట్రై చేయాలి. కొంచెం కష్టమే, బట్ వాల్నట్స్ కి కొంచెం కష్టమే తీయడము, కానీ తీస్తేనే బెటర్. ఓకేనా? ఇలా కొంచెం మీరు ట్రై చేయండి తీయడానికి. ఓకే, పొట్టు తీసి తింటే ఏంటంటే దీని పైన యాక్చువల్లీ మేము సోక్ ఈ పైన ఉన్న లేయర్లో అంతా కూడా మనకి అన్వాంటెడ్ ఏమంటారు దీంట్లో ఉన్న కెమికల్స్ ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో అందుకనే పొట్టు తీస్తే ఇట్ విల్ బి మోర్ న్యూట్రిషియస్ అనమాట. మీరు సోక్ చేయకపోతే డైరెక్ట్గా తినొచ్చు, డైరెక్ట్గా తినొచ్చు. ఇప్పుడు ఈ డేట్స్ ఎట్లా అంటే చూడండి, నేను ఇలా అంటేనే పొట్టు వచ్చేస్తుంది చూసారా. లేకపోతే నార్మల్గా ఇలా కడిగి తినేసుకుంటారు కదా, తినేస్తుంటారు. సో పైన తీసేసుకోవచ్చు. ఇదైతే మ్యాండేటరీ. కొంచెం పైన తీసేసుకోవాలి, ఎందుకంటే ఈ లేయర్ అంతా కూడా మనకి కెమికల్స్ సరిపోతుంది. ఇది కంపల్సరీ లోపల సీడ్ తీయాలి. ఓకే, సీడ్ తీయకపోతే అంటే కొన్ని డేట్స్ సీడ్స్ ఉండవు. సో సీడ్స్ ఉన్నవైతే సీడ్ తీయడమే బెటర్. సీడ్స్ ఉన్నవైతే కంప్లీట్ గా సీడ్ తీయాలి. మనకి సూపర్ మార్కెట్స్ లో దొరికే డేట్స్ కి కొన్నిటికి ఉండవు కదా. ఇప్పుడు ఏంటంటే ఈ బనానా మనం ఇలా పీల్ చేసి ఇలా చాకుతో ఇలా ఒకసారి ఇలా కట్ చేసుకొని జస్ట్ ఇలా పీసెస్ దీంట్లో వేసేసుకుందాం. మనకి ఒక బనానా సరిపోతుంది, మీరు కావాలంటే 2 బనానాస్ యాడ్ చేసుకోవచ్చు, అంటే మీ రిక్వైర్మెంట్ బట్టి. ఓకే, 2 గ్లాసెస్ కి అయితే 2 గ్లాసెస్ 2 బనానాస్, ఒక గ్లాస్ ఒక బనానా చాలు. అండ్ ఒక కప్ ఆఫ్ మిల్క్ కంప్లీట్ కప్ సోయా మిల్క్ చూడండి ఇలా వేసేసాను. మీరు అన్నట్టు ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలి, ఇంకా కొంచెం మీరు అంటే 2 members 3 members ఉన్నారంటే దాన్ని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ సేమ్ 5 బాదం 5 తీసుకున్నప్పుడు 10 తీసుకోవాలి. అలా క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోండి. సో ఒక్కరు తాగాలి 1 గ్లాస్ అంటే 5 ఆల్మండ్స్ 5. సో ఇప్పుడు నేను దీంట్లో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో కొంచెం టైం పడుతుంది ఇది కొంచెం, బికాస్ బ్లెండ్ అవ్వాలి కాబట్టి కొంచెం మంచిగా షేక్ చేసుకోండి, సో దట్ అంతా ఇంగ్రీడియంట్స్ అంతా మనకి కలిసిపోవాలి ఇట్లా. ఓకే, స్మూదీ లాగా అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే, ప్రోటీన్ స్మూదీ. ఓకే, ఇది మీకు
మనకి బయట దొరికే ఏ మిల్క్ షేక్ కన్నా తక్కువ టేస్టీ ఉండదండి. చాలా టేస్టీ, చాలా హెల్దీ. ఎందుకంటే మనం దీంట్లో నట్స్ యాడ్ చేసాం. డేట్స్ వల్ల స్వీట్నెస్ ఉంటుంది, బనానా వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది, అండ్ సోయా మిల్క్ చాలా చాలా హెల్దీ. సో ఇదొక్క గ్లాస్ మీరు కనుక తాగితే కంప్లీట్ డే మీకు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న న్యూట్రిషన్ ఇంకా దేంట్లో ఉండదండి. మార్నింగ్ ఒక గ్లాస్ తాగండి చాలు, మీకు వెయిట్ లాస్ అవుతుంది, మీకు కావాల్సిన న్యూట్రిషన్ దొరుకుతుంది, అండ్ మీరు మంచిగా ఫిట్గా హెల్తీగా ఉండగలుగుతారు జస్ట్ ఇది ఒక్క షేక్ వల్ల. సో మీరు బ్రేక్ఫాస్ట్ మానేసి ఈ షేక్ తాగడం స్టార్ట్ చేయండి, ప్రోటీన్ షేక్ తాగడం స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇది ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఓకే. సో జనరల్గా హెల్తీ ఫుడ్ అంటే టేస్ట్ ఉండదు అనుకుంటూ ఉంటాం కదా. ఓకే, బనానా ఫ్లేవర్ ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంది. Yeah. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. అండ్ ఏంటి అంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి స్నేహ గారు చెప్పినట్టు బ్రేక్ఫాస్ట్ ఈ దోశలు పూరీలు మానేసి ప్రోటీన్ షేక్ తీసుకోవచ్చు, రోజంతా హెల్తీగా ఉంటారు. అండ్ మనం మంచి అంటే డ్రై ఫ్రూట్స్ అండ్ బనానా మిల్క్ ఇవన్నీ తీసుకుంటున్నాం కాబట్టి స్కిన్ కూడా చాలా బాగుంటుంది. స్కిన్ కూడా చాలా గ్లోయింగ్ ఉంటుంది, అండ్ స్కిన్ కి కావాల్సిన కొల్లాజన్ కూడా దీంట్లో అందుతుంది. సో మీరు బ్యూటిఫుల్ గా ఉంటారు. సో ఎవ్రీడే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మంచి ఫుడ్ తీసుకున్నాము అనే సాటిస్ఫాక్షన్ చెప్తున్నా కదా, మీరు గ్లోయింగ్ ఉంటారు, బ్యూటిఫుల్ ఉంటారు, ఫిట్ గా ఉంటారు, హెల్తీగా ఉంటారు. జస్ట్ ఇది ఒక్క షేక్. సో ఇది కూడా చూస్తున్నారు కదా, ఎంతోసేపు పట్టలేదు, జస్ట్ ఒక 5 to 10 minutes మధ్యలో అయిపోయింది. సో అంత రిస్కీ కూడా కాదు, అంత పెద్ద ఎక్కడెక్కడో మనం సూపర్ మార్కెట్ కి వెళ్ళి ఏవేవో ఇంగ్రీడియంట్స్ తెచ్చుకోవాలి అనేది కూడా లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి జిమ్ కి వెళ్తే గానీ లేకపోతే ఎక్కడైనా ట్రైనర్స్ వీళ్ళు ఏం చెప్తారంటే ప్రోటీన్ పౌడర్ తీసుకోండి అని చెప్తారు. సో ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే చాలా వరకు మీకు ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట, నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి బాడీ పైన. సో అది కాకుండా ఇదేంటంటే న్యాచురల్ సోర్స్ ఆఫ్ ప్రోటీనే మనం వాడుతున్నాం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు న్యాచురల్ గా ఏముంటుందో అదే వాడడానికి ట్రై చేయండి. హెల్త్ కానీ స్కిన్ హెల్త్ కానీ అన్నిటికీ కానీ మంచిది. ఎందుకంటే మనకి ప్రోటీన్ పౌడర్ ఇవన్నీ సింథటిక్ కదా, అంటే మనం కెమికల్స్ అవన్నీ కూడా. సో అవి యూజ్ చేయడం వల్ల బాడీకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. సో బెటర్ యూజ్ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఫర్ వెయిట్ లాస్ అండ్ ప్రోటీన్ రిక్వైర్మెంట్. సో ఈ ప్రోటీన్ షేక్ మీరు కూడా ప్రిపేర్ చేసుకుని హెల్దీగా ఉండాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ స్నేహ గారు. అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా మంచి ప్రోటీన్ షేక్ చూపించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.